ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవునికి వందనాలు. ఈ దినము వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యం జరిపించండి. ఈ దాసును కూడా సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బొరుగా వాడుకొని నీవు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ మాసంలోకి మనం వచ్చి ఉంటున్నాము. నిజంగా అందరూ కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో, భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ కొరకు ఎదురు చూస్తూ, ఇక పండుగ విషయంలో సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా ఆ పండుగను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని మహిమపరుస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం జాగ్రత్తగా విందాం. వాస్తవానికి చెప్పాలి అంటే ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ పండుగ జరుపుకున్న ప్రతి బిడ్డ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? నీవే క్రీస్తుకు సాక్షి అని, నీవే నిజమైన క్రిస్మస్ జరుపుకున్న వ్యక్తివి కాబట్టి నీ ద్వారా అనేకులు వెలిగించబడాలి అనేది సత్యమని, నీవు వెలిగించబడిన వ్యక్తివి అని. అంతేకాదు కానీ ప్రియమైన బిడ్డలారా, నీ ద్వారా దేవుడి ప్రణాళిక అంటే భూమి అందంతటా నువ్వు ఉన్న చోట ప్రాంతం అంతా కూడా నిన్ను బట్టి అనేకులు దేవుని ఘనపరుస్తారనే మాట మరిచిపోద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. అయితే దేవుడు మరి ఏం కోరుకుంటున్నాడు? మరి దేవుడు క్రిస్మస్ ఇంతవరకు జరుపుకున్న ప్రతి బిడ్డ జీవితంలో నుంచి కూడా దేవుడు కోరుకునేటువంటి అద్భుతమైనటువంటి కోరిక ఏంటో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, రండి చూద్దాం. కీర్తనలో 96వ కీర్తన 9వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 96వ కీర్తన 9వ వాక్యం. పరిశుద్ధ అలంకరణము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఏంటికి ఈ మాట? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ మాటకు భిన్నంగా ఉంటాయి మన ఆరాధనలు. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ అనే పేరు చెప్పి భయంకరమైన డాన్సులు, భయంకరమైన హంగామా, భయంకరమైన అలంకరణ, దేవుడి భయమే లేకుండా కేకలు, ఊళ్ళలు, రాత్రి బగళ్ళు తిరగడాలు. సో ఇవన్నీ చూస్తుంటే మనం చేసుకునేటువంటి క్రిస్మస్ పండుగ దేవునికి మహిమకరంగా చేసుకుంటున్నామా, దేవుడి వాక్యానికి విరోధంగా చేసుకుంటూ దేవుని బాధ పెడుతున్నామో పరీక్షించుకోవాలండి. మరి క్రిస్మస్ పండుగ ఎంతో గొప్పది, ఎంతో నిజముగా ఘనమైన పండుగ, ఎంతో గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పండుగ, ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. అయితే ఆ పండుగను దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందంటే ప్రియమైన చూడండి, పరిశుద్ధ అలంకారములను ధరించి కొనుడి. ఆమెన్ చెప్దామా? నిజముగా దేవుడు ఒక వ్యక్తిని చూచినప్పుడు క్రిస్మస్ పండుగగా జరుపుకోవాలి అన్నా, క్రిస్మస్ పండుగ తన జీవితంలో జరగాలి అన్నా, జరుపుకోవడం అంటే వేరు, జరగాలంటే వేరు. ఇక్కడ రెండు ఉన్నాయి. జరుపుకోవడం అంటే కొంతమంది క్రిస్మస్ పండుగ జరుపుకున్నాముగా అన్నట్లుగా జరుపుకుంటారు. వాళ్ళ నిజమైన క్రిస్మస్ పండుగ ఏముండదు. అంటే పాప క్షమాపణ ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, దేవుడి వాక్యానుసరమైన జీవితం ఉండదు. పండగ అయితే చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ జీవితాలు పండగ జీవితాలే కానీ నిజమైన క్రీస్తు వెలిగించబడిన జీవితాలు కాదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా చూడండి, పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని అంటే ఏంటి? నీ జీవితంలో ఈ క్రిస్మస్ పండుగ దినము నుంచి అయినా కూడా దేవుడికి విరోధమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, కోరికలు, మార్గాలు, వ్యతిరేకతలు, దేవుని నువ్వు మళ్ళీ ఎన్ని మార్లు అనేక సందర్భాల్లో నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన, నీ అడుగు ద్వారా దేవుణ్ణి ఎంత బాధ పెట్టావో
తెలుసుకొని గ్రహించి ఈ క్రిస్మస్ నుంచైనా కూడా నీలో దేవునికి విరోధమైనది ఏదున్నా కూడా నిన్ను నీవే పరీక్షించుకొని తిరిగి మళ్ళీ యేసుక్రీస్తుకు సిలువ వేయకుండా నీలో ఎక్కడైతే ఏ పాపము దాగి ఉందో, ఏ పాపాన్ని దాచిపెట్టుకుని ఉన్నావో, ఏ పాపాన్ని రహస్యంగా లోపల పెట్టుకుని ఉన్నావో, దేవుడు దాన్ని చూస్తూ బాధపడుతూ ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, ఆ పాపాన్ని, ఆ అపవిత్రతను, ఆ దేవుడికి విరోధమైన దాన్ని తొలగించుకో అంటున్నాడండి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, తప్పిదములను పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు. నువ్వు పాపములోనే ఉంటూ క్రిస్మస్ పండుగ చేసుకోలేవు ప్రియులారా. నీ జీవితానికి, నీ ఆత్మకు, నీ జన్మానికి జరిగేటువంటి పండుగ ఇది. నువ్వు దేవునిచే వెలిగించబడి అనేకులకు ఒక వెలుగు కలంగా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో లోకానికి చూపించే వ్యక్తిగా దేవుడు నిన్ను వెలిగించిన తర్వాత ఆ పరిశుద్ధ అలంకరణ నీలో లేకుండా నువ్వు ఎలా క్రిస్మస్ పండుగ చేసుకుంటావు? అది జరగదు ప్రియులారా, అది అసంభవం. నువ్వు బయటికేమో పండగలాగా ఉండొచ్చేమో, కానీ నీలో ఉన్న అంతరంగాన్ని నువ్వు పరీక్షించుకుంటే ఎక్కడ అపవాదికి, సాతానికి చోటిచ్చావో దాన్ని నువ్వు తరికించి చూచుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడి ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడుతుంది. నిజముగా నీ జీవితంలో ప్రభువు నివాసం చేసి ఆనందిస్తాడు. నిజంగా నీ జీవితం దేవునికి సాక్షిగా ఉంటుంది. నువ్వు ధైర్యవంతురాలుగా ఉంటావు. మళ్ళీ మాట మార్చి చెప్పమంటారా ప్రియులారా, నువ్వు ధన్యురాలిగా, ధన్యుడిగా నువ్వు మార్చబడతావండి. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి అంటే ఇది పాపుల పండుగ అంటారండి. ఇది పాపులను పిలవచ్చిన కానీ నీతిమంతులు కాదన్నాడు. నువ్వు ఎంత ఘోర ఏ పాపములు ఉన్నా కూడా దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడమే క్రిస్మస్ పండుగ. నువ్వు క్రీస్తుని ఎరిగి కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావంటే నువ్వు నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకోలేవు. ఒక ధైర్యం ఉంటుంది, ఒక డేర్నెస్ ఉంటుంది ప్రియులారా, ఒక ధైర్యం ఉంటుంది తెలుసా. క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి వ్యక్తి జీవితంలో ఒక నీతి, ఒక పరిశుద్ధత, ఒక యథార్థత, ఒక భయభక్తులు కలిగిన జీవితము, ఆయన వెంబడిస్తూ ఒక దేవుడి కృపచే ప్రకాశించబడిన వ్యక్తిగా అతని ఆనందానికి హద్దులే ఉండవు. అంత ఆనంద సంతోషంతో ఉంటాడు ప్రియులారా. భూలోకంలో అతనికి మించిన సంతోషించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాలైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రపంచ దేశ నాయకుడైనా, వారికి ఉన్న సంతోషముల కాడికి గొప్ప సంతోషంతో నింపబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నిజమైన క్రిస్మస్ జరుపుకునే వ్యక్తి పాప క్షమాపణ పొందుకొని హృదయములో ప్రభువుని చేర్చుకొని ఆయన మార్గాల్ని వెంబడించే వ్యక్తి జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు కూడా అనేక మంది జీవితాల్లో క్రిస్మస్ పండుగని పేరు మాత్రమే పెట్టుకుంటున్నారు, కానీ దేవుని హృదయాన్ని, అందరి హృదయాన్ని దేవుడు తరికించి చూచినప్పుడు వారి హృదయములో దాగి ఉన్న పాపాన్ని దేవుడు చూస్తూ బాధపడుతున్నాడండి. నువ్వు పాపాన్ని పట్టుకొని పాపం చేస్తూనే, పాపంలో జీవిస్తూనే నువ్వు పండుగ చేసుకోలేవు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అంట. చూడండి, ఈ మాటలు ఇంకొక లోతైన భావం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి ఈ మాటను చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ అలంకరములు ధరించుకొని, ఈ మాట చూడండి, క్రిస్మస్ పండుగకు మనం జరుపుకుంటున్నామంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనము దేవునికి విరోధముగా చేసినవన్నీ కూడా చెప్పుకొని దేవునితో ఒప్పుకొని విడిచిపెట్టి, ఇక నేను మంచి జీవితం జీవిస్తానయ్యా, నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టావు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా పాపాన్ని కొట్టివేసిన దేవుడు, ఇక నేను బ్రతుకు దినములల్లా నీ వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధమైన జీవితం జీవిస్తానయ్యా అని దేవునితో ఒక తీర్మానం తీసుకునేటువంటి పండుగ ప్రియులారా. రెండో మాట చూడండి, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అంటే దేవుని పాదాలను పట్టుకోండి అని చెబుతూ, మూడో మాట చూడండి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆమె చెప్దామా అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులతో కూడిన పండుగ ఈ క్రిస్మస్ పండుగ ప్రియులారా. ఈరోజు చూస్తే కన్నా చాలా మందిలో భయభక్తులు లేకుండా ఉంటున్నాయి ప్రియులారా. అది దేవుని చిత్తం కాదు. సో ఒకరోజు మీ ఆట పాటలను, మీ విరోధములను, మీ వ్యతిరేకతలను దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఓహో నేను ఎంత తప్పిదం చేశాను, ఎంత పాపం చేశానని. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా కూడా
ప్రయోజనం ఏముండదు. ముందుగానే జాగ్రత్త పడాలి. మన దేవునికి అవమానం కలిగించే విధంగా, మన దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మన ప్రవర్తన, మన పండుగ ఉండడం దేవుని చిత్తం కాదు. సో లోకంలో ఉన్న అన్యులు కూడా చెప్తారు, ఈయన ఇటువంటి వ్యక్తి, మళ్ళీ క్రిస్మస్ పండుగ. ఈరోజు చూస్తే కానీ అనేక మంది జీవితాలను బట్టి దేవుడి నామం దూషించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దయచేసి ఈ వర్తమానం ఇచ్చినటువంటి నిన్ను బట్టి ప్రభువు నామం ఎప్పుడు ఎక్కడ ఈ భూమి మీద దూషించబడ్డం దేవుని చిత్తము కానే కాదు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ అలంకరణ ధరించుకోండి అని రాయబడింది కదా. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. లేవి కాండము 11వ అధ్యాయము 45వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నేను మీకు దేవుడైనటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఆమెను చెప్దామా? ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఇది పరిశుద్ధులుగా మార్చబడే పండుగ. అందుకే చెప్తున్నాను కదా, ఈ క్రిస్మస్ పండుగ నుంచైనా కూడా నీలో దేవునికి విరోధమైనది ఏదన్నా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితానికి నువ్వు శ్రీకారం చుట్టి దాని నుంచి నువ్వు ఎనికి ఎప్పుడు చూడకుండా నిన్ను నీవు అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి దినము దేవునితో నడిచినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది సకల విధములైన దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరిస్తాడండి. నువ్వు పరిశుద్ధంగా లేకుండా నువ్వు ఎంత పండుగ చేసినా, ఎంతో భక్తి చేసినా దేవుని దగ్గర నుంచి ఏ దీవెన కూడా మనం పొందుకోలేం. మళ్ళీ చెప్తున్నా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, నీ పరిశుద్ధత మీదనే దేవుని యొక్క సకల విధములైన దీవెనలు ఆధారపడి ఉన్నాయి. నువ్వు పరిశుద్ధత లేకుండా దేవుడు నువ్వు పలికినప్పుడల్లా, పిలిచినప్పుడల్లా పలకడు. ఇది నువ్వు మళ్ళీ గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డలారా. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు, కానీ అపరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని గురించి తెలిసి కూడా దేవుని మాట లెక్క చేయకుండా దేవునితో వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేస్తూ నా జీవితంలో దేవుని చిత్తము జరుగుతుందిలే అని అనుకుంటే పొరపాటే. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారంగా నా బిడ్డలు, యేసుక్రీస్తును ఆరాధించే బిడ్డలు, యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడము దేవుని చిత్తము. ఆమెను చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. మరొకసారి వాక్యం వింటున్నప్పుడు నేను నువ్వే పరీక్షించుకో. పరిశుద్ధత లేకుండా దేవుడి వాక్యం చెప్తుంది ఎవరు దేవుని చూడలేరు అని రాయబడిందండి. అందుకే నువ్వు ఈ క్రిస్మస్ పండుగ నీ జీవితంలో జరిగింది అంటే నీ జీవితంలో పరిశుద్ధత అనేది ఒక వరం అండి. ఒక మాటగా చెప్పమంటావా ప్రియమైన బిడ్డలారా, నీ పాపములు నువ్వు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిసుడిగా మార్చబడిన తర్వాత దేవుడు మనకిచ్చే వరములలో ఎన్నో వరాలు ఉన్నాయండి. ఎన్నో దేవుడి కృపలు, దీవెనలు అన్నీ ఉన్నాయి. అది అన్నిటికాడికి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే చాలా గొప్పదండి. అది నీ జీవిత కాలం అంతా నేను కంట్రోల్ చేస్తూ నడిపిస్తుంది. ఏంటి తెలుసు అంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక వరం. ప్రియమైన బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న వారికి దేవుడు గిఫ్ట్గా ఈ వరాన్ని ఇస్తాడండి. ఆ వరం ఏం చేస్తుందంటే నీ జీవిత కాలం అంతా నీతో ఉండి నిన్ను ఏమాత్రం కూడా అంటే పాపపు మార్గానికి నడవకుండా నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. అలా చూడకూడదు, అలా మాట్లాడకూడదు, అలా వెళ్ళకూడదు, అలా దొంగిలించకూడదు, అలా మందిరానికి నిర్లక్ష్యంగా ఉండకూడదు, అలా దశమ భాగాన్ని దొంగిలించకూడదు, అలా పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతి నిత్యము కంట్రోల్ చేస్తూ, ఒకవేళ పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఒకవేళ చెడు కలలు వచ్చినా కూడా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచిన వెంటనే ఆ యొక్క నిద్రలో ఈ యాక్సిడెంట్ జరిగినా కూడా, అదే తప్పిదప్పు కళ లేదా దర్శనంలో సాధన నీకు తీసుకుని వచ్చినా కూడా వెంటనే మోకాలు వేసి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు నాయన, నా ప్రార్థన కరెక్ట్ లేదేమో, అందుకేమో అపవాది నా మీద దాడి చేశాడని వెంటనే దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాద సన్నిధిలో గోజాడుతూ అపవిత్రతను నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ రాకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ దేవుని సన్నిధిలో నిన్ను మోకాలేసే విధంగా మార్చి, నిన్ను ప్రార్థించే ప్రార్థన యోధురాలుగా మార్చి, ఆ దేవుని సన్నిధి నుంచి ఈ పాపము కొట్టివేయబడేంత వరకు బాధపడుతూ దేవుని పాదాలు పట్టుకుంటూ నీకు ఒక సమాధానం దేవుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత తిరిగి నువ్వు మళ్ళీ స్టామినాతో నిలబడతావండి. ఇవన్నీ కూడా గొప్ప దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో
పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు నువ్వు ఎంతమందికి భోజనం పెట్టావు క్రిస్మస్ రోజు, ఎంతమందికి బట్టలు ఇచ్చావు క్రిస్మస్ రోజు, ఎంతమందికి డబ్బులు ఇచ్చావు క్రిస్మస్ రోజు, ఇవన్నీ ఇవి ఒక భాగాలే. కానీ అంతకాడికి ముందుగా దేవుడిని చూసేది ఏం తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా అనేది దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నీ పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితము దేవునికి ఎంతో విలువైనది. ఇవన్నీ చేయకూడదని కాదు, దానికాడికి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? నీవు రక్షించబడిన నీవు పరిశుద్ధమైన జీవితం జీవించి భూమి మీద దేవునికి సాక్షిగా ఉండడమే దేవుని చిత్తం. నువ్వు వెలిగించబడ్డావనే సత్యం మర్చిపోకూడదండి. ఇక్కడ మళ్ళీ ఒక వ్యక్తి వెలిగించబడి దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా ప్రియమైన బిడ్డలారా? మిమ్మల్ని బట్టి దేవుడి నామం దూషించబడుతుంది అన్యజనుల మధ్య అని రాయబడిందండి. ఆ మాట ఎంత ఘోరమైందంటే, ఎంత బాధకరమైందంటే, నువ్వు మళ్ళీ యేసు ప్రభువుని నీ ద్వారా మళ్ళీ అవమానం తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. అది దేవుని చిత్తం కానే కాదు. కాబట్టి వర్తమానం విన్న వ్యక్తి మాట కానీ, ప్రవర్తన కానీ, క్రియ కానీ, జీవితం ద్వారా కానీ దేవుడి నామానికి ఎంత మాత్రం అవమానం కలగకుండా మీ ద్వారా దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నిన్ను పరీక్షించుకోవాలి ప్రియమైన బిడ్డలారా. పరిశుద్ధత అనేది చాలా గొప్ప ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఈరోజు అనేక మంది జీవితాలు లోపలికి వెళ్ళి చూస్తే అతి భయంకరంగా ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. దేవుని వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. ఈరోజు వాక్య పరిచర్య జరుగుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ప్రియమైన బిడ్డలారా, సరిచేయబడవలసినటువంటి ప్రతి బిడ్డ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ నిన్ను నీవే సరిచేసుకొని ఈ క్రిస్మస్ పండుగ నుంచైనా కూడా ఒక అద్భుతమైన పరిశుద్ధతే అజెండాగా దేవునితో నడుచుటకు తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, నీ ఎదుట అపవాది యొక్క బాణములు, నీ ఎదుట సాతాని యొక్క శక్తులు ఏవి కూడా నిలవనేరవు. ఆమెన్ చెప్దామా? నిలవనేరవు ప్రియమైన బిడ్డలారా. దేవుడి ప్రణాళిక పూర్తవుతుంది. రెండోది, నీ ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన నిజముగా దేవుడు విని జవాబిచ్చి భీకరమైన కార్యాలు చేస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఈ మాటను చూద్దాము. ఎక్కడైతే మనము పొరపాటు పడుతున్నామో, ఎక్కడైతే దేవుడు మనల్ని చూడలేదని అనుకుంటున్నామో, ఈరోజు దేవుడు ప్రతిదాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఇంకా ఎంతగానో దీవించాలనుకున్నాడు. అయితే నీలో ఒకవేళ దేవునికి విరోధమైనది ఉన్నట్లయితే దాన్ని తీసేసుకుందామా? ఈరోజు ఈ క్రిస్మస్ నుంచి నువ్వు వెలిగించబడాలి. దేవుడి కృప వెంబడి కృప పొందుకునే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితం ద్వారా అనేకులు దీవించబడాలి. అది దేవుని చిత్తము. ఈ క్రిస్మస్ నుంచైనా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి మరి? కీర్తనలు 5:9 జ్ఞాపకం చేసుకుందాం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఈ మాట చూడండి ప్రియమైన బిడ్డలారా. దేవుడు ప్రతి వ్యక్తిని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు వారి అంతరంగాన్ని చూస్తాడండి. వారి లోతేంటో, వారి అంతరంగములు ఏముందో చూస్తాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే మనలో ఒకవేళ దేవునికి విరోధమైనది ఏదన్నా ఉందా, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా, నా దేవునికి విరోధమైనది ఏదన్నా ఉంటే దాన్ని ఒప్పుకుంటున్నా ప్రభువా అని మనం మార్చబడితే ఎంత బాగుంటుంది. మాట చూడండి, మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. చూడండి, బయటికేమో నోటి యథార్థత లేకుండా అంతరంగములో నాశనకరమైన గుంట కలిగి మనం ఎలాగా క్రిస్మస్ పండుగను చేసుకుంటామండి? అంటే మన క్రియలు మార్చబడకుండా, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన తలంపులు సత్యము ఎరిగి యేసు రక్తంతో కడగబడి మార్చబడకుండా ప్రతి సంవత్సరం గడిచిపోతుందిలే అనుకుంటూ మనం ముందుకెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, నేను వారి యందు సంతోషించలేదు అని వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆ క్రిస్మస్ చూసి దేవుడు లోపల నొచ్చుకుంటున్నాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో చేతులు జోడించి చెబుతున్నాను ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా ఉన్నట్లయితే మనము ఈ క్రిస్మస్ నుంచైనా కూడా మార్చబడితే ఎంత బాగుంటుంది. దేవుడు మెచ్చే క్రిస్మస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. నిజంగా నిన్ను బట్టి అనేకులు క్రైస్తవ జీవితంలో నేను ఇంకా ఉండాలి, ఇంకా నేను కూడా మార్చబడాలి అనే విధంగా నిన్ను బట్టి అనేకులు మార్చబడితే, మాట మార్చబడితే, నిన్ను బట్టి అనేకులు వెలిగించబడితే నిజంగా ఎంత బాగుంటుందండి. ప్రియ దేవుని బిడ్డారా, పెద్ద ప్రసంగం చేయాల్సిన అవసరం లేదండి.
దేవుడి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించుటకు నిన్ను నీవు కట్టుకోవడం మొదలు పెడితే నీ ద్వారా నువ్వు ఉన్న ప్రతి చోట క్రీస్తుని అంగీకరించి మార్చబడతారు. చివరి కూడా దేవుని కనపడదామా? నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావు, సత్యం తెలుసుకున్నావు, పాపం నుంచి బయటకు వచ్చావు, పరిశుద్ధమైన జీవితం గురించి తెలుసుకున్నావు. నీకు ఇచ్చిన ఆ ధన్యతను మర్చిపోకుండా నీ జీవితకాలం అంతా పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ద్వారా సాతాను రాజ్యాన్ని కూల్చుతూ నీ ద్వారా అనేకులు దేవుని వైపు తిప్పబడతారు. ప్రియమైన ఇది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి నువ్వు మార్చబడకుండా ఎవరిని మార్చలేవు. నీవు గుడ్డివాడిగా ఉండి ఎవరిని కూడా మంచి దారులకు నడిపించలేవు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు మంచిగా మారినప్పుడే అనేక మందిని, పాపులను, దుర్మార్గులను, దరిద్రులను, ఇంకా చెప్పాలంటే లోక సంబంధమైన బంధకాలతో బంధింపబడిన వారందరినీ కూడా నువ్వు దేవుని దగ్గరికి తేగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అయితే నీ అంతరంగంలో జరగవలసినటువంటి ఒక బలమైన కార్యము జరిగినప్పుడు దేవునికి ఎంతో నీ ద్వారా మహిమ కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వే పరీక్షించుకో. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి? పరిశుద్ధత లేని వ్యక్తుల జీవితాల గురించి ప్రభు ఎంతగా బాధపడుతున్నారో, వాళ్ళు ఈ క్రిస్మస్ నుంచైనా మార్పు కలగాలన్నది దేవుడి యొక్క ఆశ. ఎందుకంటే వారిని బట్టి దేవుడి నామం దూషించబడుతుంది. వారు ఏదో పండుగ చేసుకున్నట్లుగా చేసుకుంటున్నారు, కానీ క్రిస్మస్ నిజమైనటువంటి క్రీస్తుని హృదయంలో చేర్చుకోలేదని దేవుని బాధ. చూద్దాం ఈ మాట. కీర్తనలు 36వ కీర్తన 1 నుంచి చదువుకుందాం. భక్తిహీనుల హృదయంలోని అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నవి. ఈ మాట చూడండి. భక్తిహీనుల హృదయంలోని అతిక్రమములు దేవోక్తి వలె పలుకుచున్నవి. వీళ్ళు భక్తిహీనులే, కానీ క్రియలు లేకుండా క్రీస్తుతో కలిసి జీవించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎంత డేంజరస్ చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఈ సైన్యం అంతా కూడా ఎవరంటే నిజంగా మాట చెప్పాలంటే పొట్టు గింజలాగా ఉండేటువంటి పొట్టు. దేవుని చేట ఉంది చెరిగినప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు అంటే క్రియలు లేని మాటలు, పై మాటలు, అంటే దేవుని హృదయంలో చేర్చుకోకుండా జీవించే జీవితాలు, వీళ్ళందరూ కూడా పొట్టయిపోతారు. సాతాను వీరిని జల్లెల్లో వేసి జల్లించినప్పుడు వీరి జీవితాలు ఏమైపోతాయో కూడా తెలియదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీకు కలిగిన రక్షణ, నీకు దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణను, ఆ ధన్యకరమైన జీవితాన్ని చక్కగా నీవు జాగ్రత్త కలిగి జీవించినట్లయితే నువ్వు ధన్యురాలు అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఈ మాటలు చూద్దాం. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషములు బయటపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎడల వాని ముఖస్థుతి చేయుచున్నది. ఈ మాట చూడండి. అంటే లోలోపలనే ఒకరోజు వాస్తవానికి నిజమేదో బయటకు వచ్చినప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు, నీవు మాటలే క్రియలు కాదు అన్నప్పుడు అప్పుడు ఉంటుందండి భయంకరమైన విపత్తి. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం ఇచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ దగ్గరకు వచ్చి ఎవరు కూడా ఈ క్రైస్తవుడికి తగవు అనేటువంటి విధంగా చెప్పించుకునే స్థితిలో నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు. నిన్ను బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే ప్రియ బిడ్డలారా, నిన్ను బట్టి అనేకమైన పాఠాలు నేర్చుకుంటారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఇంకొక మాట చూడండి. వారి నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయువాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాప యోచనలు యోచించును. వాడు కాని నడతలను నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే లోక సంబంధమైన క్రియలతో జీవిస్తూ క్రిస్మస్ పండుగను చేసుకోవడం. ఇంకా మాట చెప్పాలంటే నామకార్థపు క్రైస్తవ జీవితం జీవించే వ్యక్తుల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఇలాంటి జీవితము దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టదు. నిజమైనటువంటి పండుగ మన జీవితంలో జరుపుకోలేమండి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, పరిశుద్ధత కలిగిన వాళ్ళే, దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళే, దేవుడి మార్గాల్లో మనము చక్కగా అడుగులు వేసినప్పుడే మన జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం. ఒక మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ,
ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. అంటే ఆల్రెడీ దేవునికి అన్నీ తెలుసు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని, దేవుడి సమాధానము లేక దేవుడా దేవుడా అంటూ ఉన్నారని, దేవుడి చిత్తము తెలిసి కూడా చేయని వాళ్ళు ఉన్నారని దేవుడికి ఎవ్రీథింగ్ తెలుసు. కానీ అందుకే అన్నాడు, ఎవరైతే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయనకి ఇష్టకరంగా జీవించే వారికంట భూమి మీద సమాధానం. అందుకే ఆయనకి ఇష్టలు ఎవరు తెలుసా? పరిశుద్ధతను కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మార్గాల్లో అడుగులు వేస్తూ జీవించేటువంటి జీవితం కలిగిన వారంట ఆయనకి ఇష్టలు. ఆమెన్ చెప్దామా? నిజంగా దేవుడు కోరుకునేటువంటి నిజమైనటువంటి ఆ పండుగ ఏంటి? ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన ద్వారా? ఏ పండుగ అంటే ఏ విధంగా ఉంటే దేవుడికి మనం పండుగ చేసినట్లుగా ఉంటుంది. దేవుడు ఏ పండుగను చూచి ఆనందిస్తాడో చూద్దాం. ఏంటి ఈ మాట? కీర్తనలు 51వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందామా? ఏంటి ఈ మాట? ఈ దావీదు జీవితంలో ఎప్పుడైతే దేవుడి కృప కోల్పోయినాడో, భక్తిహీనుడిగా మార్చబడ్డాడో, భయం కలిగి ప్రభు పాదాలు పట్టుకున్నాడండి. అయ్యా నేను అల్పకాల సుఖభోగాలను అనుభవించాలనే సాతాను నాలోకి ప్రవేశించింది, నన్ను క్షమించిన ఆయన. నేను నిజమైన క్రిస్మస్ జరుపుకోకుంటే ఒక నేరారోపణ చేయబడిన దావీదుగానే నా జీవితం అంతమైపోయి నేను నరకానికి వెళ్ళిపోతానయ్యా అని తన మనస్సును, తన జీవితాన్ని, తన హృదయాన్ని మార్చుకొని దేవుని పాదాలు పట్టుకొని నిజమైన క్రిస్మస్ చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది దావీదు జీవితంలో జరిగిన, అంతరంగములో జరిగిన క్రిస్మస్ ఆరాధన. చూద్దాం ఈ మాట. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరంగమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడైనట్లుగా హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లుగా నీవు నన్ను కడుగుము. ఏమంటున్నాడు ప్రియమైన బిడ్డలారా? అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు. సత్యము అంటే ఏంటండి? పరిశుద్ధత, వాక్యానుసరమైన జీవితం, క్రీస్తుని వెంబడించడం, దేవునితో నడవడం, దేవుడి వాక్యం లోపల ఉంచుకొని ధైర్యంగా ఉండడం. వాక్యము లేకపోతే అపరిశుద్ధమైన జీవితమే. దేవుని వాక్యము లోపల లేకపోతే మనకు భీతి, భయము, టెన్షన్ యావత్తు కూడా అపవిత్రమే. అందుకే దావీదు, కీర్తనకారుడైన దావీదు భయము నొంది ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా జీవితంలో నీ కృప వచ్చినప్పుడు నేను వెలిగించబడ్డానయ్యా, కానీ వెనుదిరిగానయ్యా. ఏంటి? తిరిగి మళ్ళీ పాపములో పడ్డానయ్యా. పాపములో పడిన తర్వాత నా జీవితం చీకటిమయమైపోయిందయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుంటే అంతరంగములో దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? సత్యం కోరుకుంటున్నాడంట. సత్యం. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటే నీ జీవితంలో కూడా దేవుడు అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యవంతమైన క్రైస్తవ జీవితం నీకున్నదా? నువ్వు వాక్యం లోపల పెట్టుకుంటేనే సత్యవంతులమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. తెలుసా? ఇక్కడ చూడండి ఈ మాటను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమునకు నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. చేసిన పాపం లోపల భయంకరమైన శాపంగా ఉంది. అంటే క్రిస్మస్ చేసుకోలేకుండా, దేవునితో నడవలేకున్నాడు. దేవుని చిత్తము దావీదు జరగకుండా ఉంది. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ సోపుతో నా పాపములు కడగయ్యా. ఎందుకంటే నీకు నాకు అడ్డుగోడుగా ఉంది నా పాపము. అపరిశుద్ధమైన జీవితంతో దేవుని చిత్తము జరగదు, దావీదుకు తెలుసు. అందుకే దేవుని పాదాలు పట్టుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ సోపుతో నా పాపములను పరిహరింపుము, హిమము కంటే నన్ను తెల్లగా ఉండి నీవు నన్ను కడుగుము. అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవునితో నడవాలి అన్నా, దేవుడి చిత్తం నీ జీవితంలో జరగాలి అన్నా, దేవుడికి విరోధమైనది నీలో ఏదున్నా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా,